హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి కూడాను టైం టు టైం పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు కదా. సో దీనికి రీజన్ వచ్చేసి ఓవర్గా వెయిట్ పెరిగిపోవడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా మన ఫుడ్ తినే దీని వల్ల కూడాను ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇటువంటివి ఇలా నెలసరి వచ్చేటప్పుడు మనలో చాలా మంది టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా జస్ట్ మనకు 1 నుంచి 2 పూటల్లోనే పీరియడ్ అనేది త్వరగా వచ్చేయాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోన ఒక 2 స్పూన్ల వరకు కూడా వామును వేసుకొని 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి. వామ్ అనేది వెయిట్ని తగ్గించి పొట్టని కూడాను తగ్గించడానికి, అలాగే బాడీలో నుండే కొవ్వుని కరిగిస్తూ మన టైం టు టైం పీరియడ్స్ని కరెక్ట్గా తేవడానికి ఇది చాలా సహాయపడుతుంది అనమాట. వాటర్ పోసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనకి బాగా మరిగినంత వరకు, అంటే 1 గ్లాసుడు వాటర్ వచ్చినంత వరకు కూడాను పూర్తిగా మరిగించేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మనకి పీరియడ్ రావాలి అనుకునేటప్పుడు ముందు రోజు అయితే ఇలా ట్రై చేయండి. మీకు నెక్స్ట్ డే అయ్యేసరికి పీరియడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఈ వామును కూడా పడేయకుండా మనం కూరల్లోన రసంలోనూ కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండుకోండి. నిమ్మకాయ కూడాను పీరియడ్ అనేవి త్వరగా రావడమే కాకుండా బాడీలోని ఫ్యాట్ని తగ్గించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా సహాయపడుతుంది. ఆ తర్వాత కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకొని దీన్ని మనము చక్కగా ఒక రోజు తీసుకున్నాం అనుకోండి, పీరియడ్ అనేది నెక్స్ట్ డే అయ్యేసరికి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఎవరికైతే యూజ్ అవుతుందో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. కిచెన్ లో ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. కిచెన్ ని ఎంత నీట్ గా ఉంచుకున్నా ప్రతి దాంట్లో కూడా ఈ బొద్దింకలు అనేవి వచ్చేసి, వాటితో పాటు ఈ కొంతమంది ఇళ్లలోన బల్లులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులు ఇవేవి రాకుండా ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే సింపుల్ గా ట్రై చేయండి హోమ్ రెమెడీని. దీనికోసం 2-3 లవంగాలు తీసేసుకొని చక్కగా కచ్చాబిచ్చాగా దంచేసుకున్న తర్వాత కొన్ని వాటర్లో మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 2 కర్పూరం బిళ్ళలను వేసేసుకోండి. మీరు కూడా ముద్ద కర్పూరం ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇది చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. నేను రెగ్యులర్గా మా కిచెన్ని ఈ విధంగానే ఉంచుకుంటానండి. అందువల్లే మనకి బొద్దింకలు అనేవి ఒక్కటి కూడా కనిపించదు. మీకు కావాలి అనుకున్నట్లయితే ఇలా వాటర్ తయారు చేసుకొని క్లాత్ ముంచేసుకొని కిచెన్ కానీ, ఇంట్లోనే డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా, డోర్స్ ఇవన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇలా ప్రతిరోజు అంటే మన వాటర్ని అయితే తయారు చేసుకున్నంత టైం ఉండదు కాబట్టి చక్కగా ఇలా వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ప్రే బాటిల్లో కానీ, వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్లో కానీ వేసేసుకొని దీన్ని మనం నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అండి. అసలు వాటర్ పాడయ్యే ఛాన్స్ అనేది ఏమి ఉండదు. నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాం కదండి. సో అలాంటప్పుడు కిచెన్ క్లీన్ చేసేసిన తర్వాత చివరిలోనే ఈ వాటర్ని మనకి కిచెన్ గట్లు, కిచెన్ మొత్తం కూడా మనకి ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు, బల్లులు ఇవన్నీ తిరుగుతాయో ఆ ప్లేస్లో ఒక్కసారి స్ప్రే చేసుకొని ఒకసారి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోండి. ముఖ్యంగా సింక్ కూడా బ్యాడ్ స్మెల్ రాదండి. అలాగే డోర్ల దగ్గర, కిటికీల దగ్గర, విండోస్ దగ్గర ఇవన్నీ కూడా మనం చక్కగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ టైంలో మనకి చిన్న పురుగులు ఎగురుతూ ఉంటాయి. దోమలు, ఈగలు ఇవన్నీ కూడా వస్తాయి కదా, ఇవేవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మొక్కలు ఉన్నాయి అనుకోండి, మొక్కలు ఈ వేసవి కాలంలో మనకు పురుగు అనేది పెట్టేస్తాయి కదా, పురుగు కూడా పట్టకుండా మొక్కలు అనేవి చాలా నీట్ గా పెరుగుతాయి. ఎవరైతే కిచెన్ లోన బొద్దింకల బల్లులతో ఇబ్బంది పడుతున్నారో సింపుల్ గా ఇలా ట్రై చేయండి. బొద్దింక సమస్యలు అనేది జన్మలో ఉండదు. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఫేస్ అనేది ఒక్కొక్కసారి నల్లగా అయిపోయి ఏవైనా పింపుల్స్ అనేవి వచ్చేసిన తర్వాత ఆ పింపుల్స్ తగ్గిపోతాయి కానీ దానివల్ల ఏర్పడిన మచ్చలు అనేవి ఫేస్ మీద తగ్గవు కదా. ఫేస్ అనేది చాలా నల్లగా కనిపిస్తుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కెమికల్స్ ఉండే ఫేస్ ప్రోడక్ట్లని వాడుతూ ఉంటాం. ఇవేవి లేకుండా ఇంట్లోనే ఈజీగా ఫేస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇది పూర్తిగా న్యాచురల్, ఎవరైనా రాయొచ్చు. దీనికోసం ముందు రోజు నైట్ 2 స్పూన్ల వరకు బియ్యం, 2 బాదం పప్పులు కడిగి నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఈ విధంగా మనము మెత్తగా పేస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లిక్విడ్ అనేది రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత దీని నుండి వచ్చే మెత్తగా మనకైతే చిన్న ముద్దలాగా అవుతుంది కదా, దీన్ని కూడా పడేయకుండా ఫేస్ ప్యాక్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇంకో బౌల్ తీసుకొని ఇందులోన 2-3 స్పూన్ల వరకు కూడాను మీకు ఎంత కావాలంటే అంతవరకు కూడాను అలోవెరా జెల్ని అయితే వేసుకోండి. నేను ప్యూర్ అలోవెరా జెల్ని అయితే యూజ్ చేశాను. ఆ తర్వాత ఇందులోన 2-3 స్పూన్ల వరకు కూడాను ముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్న బియ్యం, బాదం పప్పు, మనం కొద్దిగా రసం అయితే తయారు చేసి పెట్టాం కదండి. సో దాన్ని కూడా 2-3 స్పూన్లు ఇందులోనే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ప్రతి మెడికల్ షాప్లోనైతే ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయండి.
దీన్ని 1 గాని, 2 గాని మీరు తయారు చేసుకునే మిశ్రమాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1 యాడ్ చేశాను. ఇది కూడా ఫేస్‌కి చాలా చాలా మంచి బ్రైట్ లుక్ ఇస్తుంది. అలాగే ఫేస్ మీద ఉండే మచ్చలనేవి తగ్గిస్తుందనమాట. ఈ మూడిటిని కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకున్నట్లయితే దొరికినట్లయితే బాదం ఆయిల్ కూడా ఇందులోనే 2, 3 డ్రాప్స్‌ని యాడ్ చేసుకొని ఇలా పూర్తిగా ఈ విధంగా కలిసేటట్టు షేక్ చేసేసుకున్న తర్వాత అంటే మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక కంటైనర్‌లో వేసేసుకొని దీన్ని రెగ్యులర్‌గా మనము పడుకునేటప్పుడు ఇలా నైట్ క్రీమ్ లాగా అయితే అప్లై చేసుకొని వాడుకున్నామనుకోండి, ఫేస్ మీద మచ్చలన్నీ కూడాను కొన్ని రోజుల్లోనే క్లియర్ అయిపోవడం చూస్తారండి. మీరు నైట్ టైమ్ ఫేస్ అంతా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. మగవారైనా, ఆడవారైనా ఎవరైనా యూజ్ చేయవచ్చు. కొన్ని రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. పూర్తిగా ఇది నేచురల్. ట్రై చేస్తే మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా 4వ టిప్పునైతే తెలుసుకుందాము. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. గుడ్డు ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పగులులాగా వచ్చేసి గుడ్డు అనేది లీక్ అయిపోయి విపరీతమైన పొలుసు కంపు అనేది వచ్చేస్తుంది కదండీ! ఇలా గుడ్డు అనేది అస్సలు బ్రేక్ అవ్వకుండా ఒక్కోసారి గుడ్డు పెంకులు కూడా సరిగ్గా రావు. అలాగే గుడ్లు ఉడకబెట్టిన పాత్ర కూడా మనకైతే నల్లగా అయిపోతుంది కదా! ఇలా ఇటువంటివేవి కూడా ఉండకుండా ఉండాలంటే గుడ్డు ఉడకబెట్టేటప్పుడు ఇందులోనే మనం చక్కగా 2, 3 నిమ్మ చెక్కలని ఇలా స్లైసుల్లా కట్ చేసేసుకొని నార్మల్‌గా మనం సాల్ట్ ఎలా అయితే వేస్తామో అది కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని నార్మల్‌గా ఉడికించుకొని చూడండి. గుడ్డు పెంకనేది చక్కగా వచ్చేస్తుందండి. గుడ్డు అనేది బ్రేక్ అవ్వడం లాంటిది ఏమీ ఉండదు. ముఖ్యంగా ఈ పాత్ర కూడా చూసారు కదండీ! గుడ్డు ఉడకబెట్టేటప్పుడు ఆ పాత్ర పాడైపోతుంది. పాత్ర కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ముఖ్యంగా గుడ్లు ఉడకబెట్టేసిన తర్వాత కూడా ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా! అదంతా కూడా పూర్తిగా పోతుందనమాట. ఖచ్చితంగా గుడ్లు చక్కగా తొక్కలు రావాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయితే వచ్చేస్తుందో. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ గుడ్డు తొక్కలు కూడా పడేయకుండా మనం మొక్కల్లో చక్కగా వేసుకోవచ్చు. చూసారు కదండీ! గుడ్డు అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, గుడ్డు పెంకులనేవి పగిలిపోకుండా, గుడ్లు ఎంత నీట్‌గా స్మెల్ లేకుండా నీట్‌గా క్లీన్ చేసేసామో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్పునైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అయినా కూడా ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! మనం రెగ్యులర్‌గా వాడే ఫ్రిడ్జ్‌లోన డీఫ్రిడ్జ్ అనేది ఐస్ ఫార్మ్ అయిపోతుంటుంది కదా! దానికోసం చాలామంది ముందు రోజు నైట్ పక్కనుండే బటన్ నొక్కేస్తూ ఉంటారు. కొంతమంది గరిటెలు గాని, లేదంటే నైఫ్స్ లాంటివి గట్టా వాడేస్తూ ఉంటారు. ఇవేవి పెట్టకూడదండి. అలాగే ఇది కరగడానికి మనకు కొంచెం కరెంట్ బిల్లు కూడాను ఖర్చవుతుంది కాబట్టి, ఇవేది లేకుండా డీఫ్రిడ్జ్‌లోను ఎంత గడ్డలాగా పేరుకుపోయిన ఐస్‌లైనా ఈజీగా 2, 3 నిమిషాల్లోనే పూర్తిగా ఐస్ కరిగిపోవడానికి ఒక మంచి టిప్పునైతే తెలుసుకుందాం. మనకి ఎక్కడెక్కడైతే ఐస్ ఫార్మ్ అయిపోయిందో దాని దగ్గర కొద్దిగా సాల్ట్‌ని ఈ విధంగా పూర్తిగా అప్లై చేసేసుకొని పక్కనుండే బటన్ అనేది ఉంటుంది కదండీ! దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసేసి అలా వదిలేయండి. జస్ట్ మీకు ఒక రోజులోన కరగాల్సిన ఐస్ అంతా కూడాను ఎంత మొండిగా చేరిపోయినా కూడాను జస్ట్ మనకి ఒక అరగంట, గంటలోనే పూర్తిగా కరిగిపోయి నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తుందనమాట. దీనివల్ల మన శ్రమ తగ్గుతుందండి. అలాగే కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. నేనైతే మీకు ఒక అరగంట తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి మొత్తం ఐస్ అంతా కరిగిపోయింది. ఒక్కొక్కసారి ఇది కరిగేటప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం కూడా వాటర్ కారేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! ఇలా ఎక్కువ ఐస్ ఫార్మ్ అయిపోయేటప్పుడు ఎక్కువ క్లీన్ చేసే పని లేకుండా కొద్దిగా సాల్ట్ జల్లేసి పక్కన బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా నీట్‌గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు ఉపయోగకరంగానే ఉన్నాయనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.